పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ TeluguTechTuber-Unboxings. ఈరోజు అన్బాక్స్ అయిపోయింది OPPO Enco Air 2 అండి. ఇది ఒక హాఫ్ ఇయర్ టైప్ ఇయర్ బడ్స్ అనమాట. సో ముందుగా నేను స్పెసిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 13.4mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తుంది అండ్ బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ ఇది వెరీ లైట్ వెయిట్ డిజైన్ అంటున్నారు. బడ్ వెయిట్ వచ్చేసరికి అరౌండ్ 3.5 grams ఉంటుంది. 80 milliseconds స్లో లేటెన్స్తో వస్తుంది అండ్ ఏ నాయిస్ క్యాన్సిలేషన్ యూస్ చేస్తా అంటున్నారు. IPX4 సపోర్ట్తో కూడా వస్తుంది. ఇది ఓవరాల్ స్పెసిఫికేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ మధ్య చూస్తే మనకి ఇక్కడ OPPO Enco అని చెప్పి మెన్షన్ చేశారు అండ్ బడ్స్ అండ్ కేస్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ బాటమ్ చూస్తే మనకి 8.2 అని చెప్పి ఉంది అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి జస్ట్ OPPO అని మాత్రం మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ బాటమ్ చూస్తే మనకి సేఫ్టీ స్టాండర్డ్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి OPPO Enco Air 2 అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ టాప్లో చూస్తే జస్ట్ హుక్ మాత్రమే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్ కానీ మోడల్ నెంబర్ కానీ ఇక్కడ MRP వచ్చేసరికి 3,999 ఉందండి. సో మనకి అరౌండ్ 1,999 వస్తుంది, అరౌండ్ 2,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. సో ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అది. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ వేరియంట్. సో ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో లోపల బాక్స్లో ఈ కంటెంట్ మాత్రం ఇచ్చారండి. ఇక్కడ చూస్తే మనకి ఒక పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఇందులోనే మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ కానీ అండ్ పేరింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మొత్తం దీంట్లోనే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి కేస్ కనిపిస్తుంది. ఇది టాప్లో మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట అండ్ బాటంలో రెగ్యులర్గా ఉంటుంది మనకి. అండ్ చుట్టానికి ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ వెరీ స్లిమ్గా ఉంటుంది, చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేయొచ్చు అనమాట మనం. అండ్ ఒకసారి మనకి ఇక్కడ చూస్తే LED ఇండికేటర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బాటమ్ చూస్తే మనకి Type-C ఛార్జింగ్ కనెక్టర్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి OPPO అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బ్యాక్ సైడ్. అండ్ కేస్ ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయండి. అండ్ ఇది మనకి మ్యాగ్నెట్ సపోర్ట్తో వస్తుంది, కింద పడిపోతాను ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ సో ఈవెన్ కేస్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉందండి. మనకి చూడటం కూడా మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది మనకి. సో నెక్స్ట్ చూస్తే మనకి బడ్స్ ఈ విధంగా ఉన్నాయండి. సో బడ్స్ చూడటానికి ఆల్మోస్ట్ యాపిల్ ఎయిర్పాడ్స్ డిజైన్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ బాటమ్ చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక వన్ మైక్ అండి, ఇది ఒక వన్ మైక్. ఓవరాల్ 2 mics మాత్రం ఉంటుంది దీంట్లో. అండ్ ఆ 2 mics AI సపోర్ట్తో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం యూజ్ అవుతాయి అన్నమాట. సో అది కాలింగ్ పర్పస్ మాత్రమే. అండ్ ఒకసారి మన మొబైల్కి పేర్ చేసి అండ్ అలా ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటనేది కూడా చూద్దాం. అండ్ అది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ రివ్యూలో ఇస్తాను మీకు. అండ్ ఇది హే మెలడీ యాప్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి కూడా మీరు సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 13.4mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తుంది అండ్ 80 milliseconds స్లో లేటెన్స్తో వస్తుంది. సో దీన్ని చూద్దాం ఒకసారి. గేమింగ్ రివ్యూ అనేది, ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది, కాలింగ్ పర్పస్ ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్ రివ్యూ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ OPPO Enco Air 2 ఇయర్ బడ్స్ అన్బాక్స్ చేసాం అండ్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని పర్సనల్ కాన్స్ కొంచెం మాడుకుందామండి. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పండి, సింపుల్గా ఇంప్రెసివ్ అండి. అండ్ ఇవే డిజైన్ లుక్ ఏదైతే ఉంటుందో ఆ లుక్ కూడా చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది మనకి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మంచి ప్లాస్టిక్ యూస్ చేశారు. అండ్ కొంచెం స్లిమ్ ఫిట్ ఉంటుంది మనకి, ఈజీగా పాకెట్లో క్యారీ చేయొచ్చు మనం. అండ్ ఈవెన్ బడ్స్ కూడా మనకి కొంచెం చుట్టానికి యాపిల్ ఎయిర్పాడ్స్ డిజైన్లో ఉంటాయి కాబట్టి మన ఇయర్లో పెట్టినప్పుడు కూడా ఆ ప్రీమియం ఫీల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి. అండ్ ఓవరాల్ నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేవు. ఈవెన్ థ్రెడ్మిల్ మీద వాక్ చేసి చూశాను. అండ్ ఎవరైతే హెవీ జాగర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈజీగా కింద పడిపోతాయండి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నార్మల్ వాకింగ్ చేసే వాళ్ళకి మాత్రం పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. ఇయర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి నాకైతే. అండ్ నాకైతే ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వాస్ ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన కనెక్టివిటీ. అండ్ ఇది బ్లూటూత్ 5.2తో వస్తుంది అండ్ చాలా ఈజీగా పేర్ అవుతుంది అనమాట. ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ స్విచ్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా పేర్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి ఆటో పేరింగ్ ఆప్షన్ ఉంది. జస్ట్ ఇలా యాప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా పేర్ అవుతుంది అనమాట, పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో అదొక మంచి విషయం చెప్పాలి. సో ఓవరాల్ కనెక్టివిటీ వైస్ కూడా నాకైతే చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన కాల్ క్వాలిటీ. ఇందులో మనకి ఓన్లీ 2 mics మాత్రం ఇచ్చారండి. అండ్ ఆ 2 mics మాత్రమే ఇక్కడ ఉంటాయి మనకి బాటంలో. సో ఆ 2 mics కూడా AI సపోర్ట్తో వర్క్ చేస్తాయి అనమాట. అండ్ నాకైతే కాలింగ్ వైజ్ ఇన్సైడ్ అయితే మాత్రం పెద్ద ఇష్యూస్ ఫేస్ చేయలేదు, కానీ అవుట్డోర్ మాత్రం కొంచెం బ్యాక్గ్రౌండ్ ట్రాఫిక్ సౌండ్స్ కానీ వెహికల్ సౌండ్స్ కానీ క్యాప్చర్ చేసింది. బట్ వాయిస్ మాత్రం ప్రాపర్గా డెలివర్ అయింది, ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ సో నాకైతే ఓవరాల్ కాల్ క్వాలిటీ వైజ్ అబవ్ అనిపించింది చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్న సౌండ్ క్వాలిటీ. అండ్ సౌండ్ క్వాలిటీ వైజ్ కూడా నాకైతే చాలా ఇంప్రెసివ్ సౌండ్ అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ 13.4mm డైనమిక్ డ్రైవర్స్ యూస్ చేశారు. అండ్ ఇయర్స్లో పర్ఫెక్ట్ ఇయర్ టిప్స్ డిజైన్ కాదు కాబట్టి ఇది హాఫ్ ఇన్ ఇయర్ టైప్ అనమాట ఇది.
సో కాకపోతే నాకు ఎలా ఉంటుందో అనిపించింది నాకైతే సౌండ్, బట్ నాకైతే మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ ఈవెన్ బేస్ కానీ వోకల్స్ కానీ ట్రబుల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా క్లీన్ అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ కొంచెం అప్పుడక్కడ నాకు పంచీ బేస్ అయితే వచ్చింది నాకైతే. సో నేనైతే ఓవరాల్ సాటిస్ఫై అయ్యాను సౌండ్ క్వాలిటీ వైజ్. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన గేమింగ్ అండి. సో ఇందులో 80 మిల్లీ సెకండ్స్ లో లెటెన్స్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి హే మెలోడీ యాప్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అందులో మీరు మీకు నచ్చిన విధంగా దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు యాప్లో. సో గేమ్ మోడ్లో కూడా నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ స్టెప్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా యాక్యురేట్గా రిజల్ట్ ఉంది మనకి. అండ్ గన్ ఫైరింగ్ కానీ అండ్ సౌండ్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి, ఏ డైరెక్షన్లో ఫైర్ చేస్తున్నాను అనేది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ నేనైతే గేమింగ్ వైజ్ ఎస్పెషల్లీ నేనైతే ఇంప్రెస్ అండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఓవరాల్ కేసు వచ్చేసరికి 440 మిల్లీ ఆంప్స్ బ్యాటరీతో వస్తుంది మనకి. అండ్ బడ్స్ అయితే మనకి అరౌండ్ 27 మిల్లీ ఆంప్స్ బ్యాటరీ వస్తుంది మనకి. సో ఓవరాల్ బ్యాటరీ బ్యాక్ వచ్చేసరికి వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం 24 అవర్స్ అండి. అండ్ బడ్స్ వచ్చేసరికి ఈచ్ బడ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 4 అవర్స్ వస్తుంది. అండ్ నాకైతే అరౌండ్ ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే అవుట్పుట్ వచ్చింది, నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ లేదు. సో ఆ అవర్ ఎంత లేదని మనకి అట్లీస్ట్ 23 అవర్స్ వస్తుంది ఓవరాల్ బ్యాటరీ బ్యాకప్. డెఫినెట్లీ ఇది లాంగ్ జర్నీ చేసే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సో ఓవరాల్గా ఈ బడ్జెట్లో ₹1999 ఈ బడ్జెట్లో తీసుకోవచ్చు లేదంటే డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఇందులో ప్రతి ఆస్పెక్ట్ ఆల్మోస్ట్ క్లియర్ చేసింది. డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ కనెక్టివిటీ కానీ ఈవెన్ కాలింగ్ పర్పస్ కానీ అండ్ సౌండ్ క్వాలిటీ గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ కూడా మంచి బ్యాకప్ వస్తుంది. ఈవెన్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సో నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయాలని నేను డెఫినెట్లీ ఈ బడ్జెట్లో రికమెండ్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా OPPO Enco Air ఆఫ్ ఇన్ ఇయర్ టైప్ ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.